ప్రస్తుతం శిల్పకళా వేదికలో యాంటీ డ్రగ్స్ డే ఈవెంట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. How's the Josh? ఒక్క పని చేద్దామా? లెట్స్ డూ సమ్ క్లాపింగ్. I'll say 1 and clap once. 1. I'll say 2 and clap twice. 2. I'll say 3 and clap thrice. 3. 1 2 3 1 2 1 2 1 2 1 2 3. ఆహా, ఇంత చక్కగా మీరు నా మాట వింటున్నారంటే, నా మాటే వింటున్నారంటే ఇక పెద్దోళ్ళు చెప్తుంటే అన్ని మాటలు వింటారు. సూపర్. నౌ యు హావ్ టు క్లాప్ ఫర్ యువర్సెల్ఫ్. బట్ వెల్, మన పెద్దలు మనకి ఓకే 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 దట్స్ రైట్. ఈనాటి ముఖ్య అతిథులు అందరూ ఈ ఏరియాలోకి వచ్చేసారు. అక్కడ మనందరికీ చూస్తే అక్కడ ఒక సెల్ఫీ బూత్ ఉంది. అక్కడ యాంటీ డ్రగ్స్ సోల్జర్ ఉన్నారు. ఈ లోపలికి వస్తున్నప్పుడు మీ అందరూ ఆ యాంటీ డ్రగ్ సోల్జర్ తో సెల్ఫీ తీసుకున్నారా? మరి అందరూ మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా? మరి మీరు మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారుతున్నారా? 3. ఫ్యాంటాస్టిక్. దట్స్ రైట్. నేను చెప్తున్నాను కదా, మన రాష్ట్రం వార్ ఆన్ డ్రగ్స్ అన్నది ఒక మల్టీ డైమెన్షనల్ ప్రోగ్రామ్ గా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రీహాబిలిటేషన్ ఉంది. రైట్, శిల్పకళా వేదికలో యాంటీ డ్రగ్స్ డే ఈవెంట్ జరుగుతోంది. సో డ్రగ్స్కి వ్యతిరేకంగా అందరూ కలిసి ఉద్యమించాలి, పోరాడాలి, దానిపైన అవగాహన కల్పించాలన్నటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా సినిమా హీరోలు, నటులు కూడా అందరూ హాజరయ్యారు. హీరో రామ్ చరణ్, అలాగే హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. అలాగే దిల్ రాజును మనం లైవ్లో చూస్తున్నాం, విజువల్స్లో చూస్తున్నాం. అలాగే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. సో అక్కడ స్టాల్స్ పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో డ్రగ్స్ అనేది ఎంత ఒక మత్తు లాంటి భూతమో తెలుసు. అది ఎంతో మంది యువతను చిత్తు చేస్తుంది, కుటుంబాలని సర్వనాశనం చేస్తుంది. అటువంటి డ్రగ్స్ని వినియోగించొద్దు, డ్రగ్స్కి నో చెప్పాలి అంటూ ఆ లక్ష్యంతో ఇవాళ యాంటీ డ్రగ్స్ డే ఈవెంట్ జరుగుతుంది శిల్పకళా వేదికలో. సో దానికి సంబంధించి అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తున్నారు. సో విజువల్స్లో మనం హీరో రామ్ చరణ్, అలాగే విజయ్ దేవరకొండ కూడా మనం చూడొచ్చు. సో అన్ని స్టాల్స్ తిరిగి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ ఫొటోస్ కావచ్చు, ఆ ఎగ్జిబిషన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క స్టాల్స్ విశేషాలని సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. 70% డ్రగ్స్ ని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని 159 crores సీజ్ చేయడం జరిగిందండి, లీగలీ అండ్ ఫైనాన్షియలీ. So let's give a big round of applause to Telangana Anti-Narcotics Bureau. 2025, right now as I'm speaking, 1500 cases register ayyayi and 89 crores seize cheyadam jarigindi. So this is practically happening right now. So that is why please remember this number, please do your bit, and we wish meerandaru kuda ee cause ni munduku తీసుకెళ్తూ పార్టిసిపేట్ చేస్తారని we heartfully wish. నిన్న ద వాక్ జరిగింది, వాక్ అగేన్స్ట్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అండ్ డ్రగ్ అబ్యూస్ అని. అక్కడ పీపుల్స్ ప్లాజాలో వాక్ ఎంతమంది వచ్చారు? ఒకసారి క్లాప్ ఎంతమంది వచ్చారు? అరే వెరీ నైస్, వెరీ గుడ్. సో ఆ వాక్ తర్వాత ద లెర్నింగ్ ఈజ్ దాట్ మనం అందరం కలిసికట్టుగా, యునైటెడ్గా, ఒకళ్ళు చేయని ఒకళ్ళు పట్టుకొని ముందుకెళ్తే మాత్రం వి విల్ బి సెట్. ఎస్, ఐ నో. అతి త్వరలో మరికొద్ది నిమిషాల్లో మనం ఈనాటి కార్యక్రమం మొదలెట్టబోతున్నాం. మనందరి ఫేవరెట్ స్టార్స్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు రాబోతున్నారు. అలాగే మనందరి ఫేవరెట్ రౌడీ స్టార్
విజయ్ దేవరకొండ గారు రాబోతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనందరి ఫేవరెట్ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈనాటి చీఫ్ గెస్ట్ ఆయనే కాబట్టి ఆయన చెప్పిన బోర్డులన్నీ మంచి కార్యక్రమాలతో పాటు ఆ మాటలు కూడా విని ఆయన వేసిన బాటలో మనం కూడా నడుద్దాం. సో ఆర్ వి ఆల్ రెడీ? ఎస్. ఇందాక మర్చిపోయారు, నంబర్ ఎంత? కరెక్ట్, 1908. నా 3. Yes, absolutely right. Now we are all set. సో మరికొద్ది నిమిషాల్లో అక్కడ ఇందాక చెప్పినట్టు ఆ యాంటీ డ్రగ్ సోల్జర్ తో సెల్ఫీ దిగుతున్నారు మన డిగ్నిటరీస్ అందరూ. దాంతోపాటు అక్కడ ఆ సిగ్నేచర్ వాల్ కూడా ఉంది కాబట్టి అందరూ సైన్ చేశారు. అక్కడ సైన్ చేస్తూ కూడా సెల్ఫీ తీసుకున్నారా? వెరీ గుడ్. ఈసారి నన్ను కూడా ట్యాగ్ చేయండి. ఓకే, ఈ కాజ్ ని సపోర్ట్ చేస్తూ. సో బిఫోర్ దాట్ మీ అందరూ స్పోర్ట్స్ ఆడతారా? బ్యాడ్మింటన్ ఎంతమంది ఆడతారు? We have Pullal Gopichand garu, who's a Padma Bhushan awardee, with us supporting the cause. Let's give a big round of applause for supporting us on this there you go great cause. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ స్వీట్ ఆఫ్ యూ. మీరు ఈ గవర్నమెంట్ ని సపోర్ట్ చేస్తూ మీరు ఈ రోజు సాయంత్రం ఇక్కడికి వచ్చేసినందుకు అండ్ ఇక్కడున్న యావత్ యువత అందరికీ స్పెషల్ గా స్పోర్ట్స్ అండ్ బ్యాడ్మింటన్ లో అండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఎలా మనం నిలదొక్కోవాలి అంటే దానికి ఎగ్జాంపుల్ గోపిచంద్ గారు. థ్యాంక్స్ సో మచ్ అగైన్ సార్. ఆర్ రెస్పెక్ట్స్ టు యూ.